వెనక నుండి ఎవరో నడిపిస్తున్నారని మాకైతే అనుమానం వస్తుంది. ఇది మా అనుమానం అంతేగాని ఒక పర్టికులర్ పేరు తీయట్లేదు. అది మా ఆవేదన. అది మీరు వాళ్ళకి మీ ద్వారా అడగడానికి నేను రెడీగా ఉన్నాను. దానికి సమాధానం ఏమిస్తారు మీరు జోసెఫ్ గారు? రైట్. ఆరోగ్య స్వామి జోసెఫ్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. సో మీరు క్రిస్టియన్ కాదు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. నిజంగా మీరు క్రిస్టియన్? నా ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఒకవేళ క్రిస్టియన్ అయితే ఎందుకు అజయ్ బాబుని టార్గెట్ చేస్తారు? ఇది ఆఫ్కోర్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, బట్ ఈ రోజు మళ్ళీ ఎందుకు రైజ్ అవుతుందంటే ఆ రిక్వెస్ట్ కొన్ని విజువల్స్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఈయన కొంతమందితో కలిశారు, కొంతమందితో భేటీ అయ్యారు. ఆ విజువల్స్ నేపథ్యంలో ఆయనకు క్రిస్టియానిటీకి సంబంధం ఉందా అనే క్వశ్చన్ మార్క్ని రైజ్ చేయడం జరుగుతుంది. మీ సమాధానం దీనికి? అసలు మీరు క్రిస్టియన్ కాదా ఫస్ట్? సార్, ఒకవేళ క్రిస్టియన్ కాకుండా తప్ప అని అడుగుతున్నా. ఒకవేళ క్రిస్టియనే కాదనుకోండి, తప్ప మీరు క్రిస్టియన్ తప్ప ఒప్ప అనేది ఫస్ట్ మీరు క్రిస్టియన్ కాదా అనేది క్లారిటీ ఇస్తే, సో దట్ దాన్ని బట్టి ఎలా క్వశ్చన్ వెయ్యాలి అనేది, లేకపోతే ఎటువంటి క్లారిటీ రావాలనేది వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. బాన్ క్రిస్టియన్. ఇంకొకసారి బాన్ క్రిస్టియన్. నేను కాదు, మా ముత్తాతలు కూడా క్రిస్టియన్సే, క్యాథలిక్స్. మేము సెంటర్లో ఎలాంటి మతం మారలేదు. మా పుట్టుకనే ఒక రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీలో పుట్టాను. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ మతం కాదండి ముఖ్యము. గురుగారు ఒక్కసారి ఇదిగో ఈ ఇమేజెస్ కి సంబంధించి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వచ్చే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీరు కంటిన్యూ అండి. ఇక్కడ మతం కాదు ముఖ్యము, మతమా మానవత్వమా? అలెగ్జాండర్ గారు, మీరు కొంచెం ఓన్లీ జస్ట్ వన్ వర్డ్లో ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. మతమా మానవత్వమా, లేదా ఏ మతం గొప్పది? ఏ మతం గొప్పది? మతమా మానవత్వమా, లేదా ఏ మతం గొప్పది? జస్ట్ ఒక వన్ వర్డ్లో. అలెగ్జాండర్ గారు, ఆయన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు ఆరోగ్య స్వామి జోసెఫ్ గారు ఒకటి అన్నారు, నేను క్రిస్టియన్ అన్నారు, క్రిస్టియన్ లో రోమన్ క్యాథలిక్ అని అన్నారు. ఇక్కడ ఫస్ట్ వీఆర్ ప్రూవింగ్ ఎందుకు మనం క్రిస్టియన్, ఎందుకు హిందూ, ఎందుకు ముస్లిం అనేది అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ వారి మతాల పట్ల గౌరవం ఉంటుంది. అది కాదు, దట్ ఈస్ నాట్ మై క్వశ్చన్. రైట్. అలెగ్జాండర్ గారు, ఆయన క్వశ్చన్ అది కాదు, ఇంకోసారి రిపీట్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మతం గొప్పదా, మానవత్వం గొప్పదా, లేదా ఏ మతం గొప్పది? ఏ మతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏ మతమైనా ఎవరైనా సమానమైనా, అందరు సమానమైనా, ఏ మతమైనా ఎవరికి వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించి మన రాజ్యాంగంలో హిందూ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, ముస్లిం ధర్మం ప్రకారంగా వారికి ఆ సెక్షన్స్ ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, ముస్లిం యాక్ట్ కావచ్చు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, ఏమైనా ఉన్నాయి. సో ఇక్కడ అన్ని మతాలను గౌరవిస్తూ వెళ్ళడం అనేది పాయింట్. ఇక్కడ మీరు వచ్చి అడిగింది ఏంటంటే ఏ మతం గొప్ప అని అడగమే తప్పు. అసలు క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ కాదు. ఇప్పుడు నేను మతమా మానవత్వమా అని అడిగిన. మానవత్వంతో కూడిన మతం గొప్పది. ఓకే, రెండు ఉండాలి. దట్ ఈస్ ఆన్సర్. రెండు ఉండాలి. కరెక్ట్ మీరు చెప్పింది. మతం అంటే ఏంటండి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మతం? ఏ ఫెయిత్ ఆన్ ఎనీథింగ్. ఇట్ మే బి రాయి కావచ్చు, భగవంతుడు కావచ్చు, దేవుడు కావచ్చు, వర్షం కావచ్చు, సూర్యుడు కావచ్చు. ఎక్సలెంట్. ఇదే కావాలి కదా మనకు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో చాలా సత్యం ఉంది. చూడండి సార్, అది అసలు అడగకూడని క్వశ్చన్. మతం గొప్పదా, మానవత్వం గొప్పదా అంటే, ఇప్పుడు నేను మానవత్వం గొప్పదా అన్నాను అనుకోండి, మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ఏమవుతుంది, మా మతాన్ని కించపరచాలని నాస్తికుడు అనుకుంటారు. ఇప్పుడు నేను ఫలానా మతం గొప్పదా అన్నాను అనుకోండి, వేరే మతస్థులు బాధపడతారు. అందుకే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట లేదు, అన్ని పాయింట్స్, అన్ని మతం ఒకటే అన్నట్టు చెప్పాలి మీరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంది, అన్ని మతాల్లో ఒక్కటే. ఇక్కడ మత భేదాలు లేదు. ఇక్కడ ఓన్లీ చర్చలో ఒక్క నిమిషం. మతాలను గౌరవిస్తూ వినండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా ఉండాలి అంటే, వేరే మతాలను గౌరవిస్తూ తను ఫాలో చేసుకోవాలి. సల్యూట్ చేస్తాను మీకు. ఎక్సలెంట్. ఇదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు రాధా మనోహర్ గారు దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను మీకు. కలిశాను, తప్పులేదు. మా ఫ్రెండ్ తెలుసుకోవచ్చా సార్?
చెప్తున్నా అదే ఏదన్నా క్లారిఫికేషన్ ఏదన్నా మన ప్రవీణ్ అన్న గారు లాగా ఎవరికైనా అనాథ పిల్లలకి సపోర్ట్ చేయడానికో సార్ లేకుంటే పేద వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కలిసారా, లేదంటే ఆ సనాతన ధర్మంలో ఉన్న సిద్ధాంతాలని వేరే వాళ్ళకి అది కూడా మంచిదే లేండి, మీరు చేయడం కూడా మంచిదే, అన్ని మతాలను గౌరవిస్తున్నారు మీరు కూడా, కానీ మాకు తెలుసుకోవాలని ఆశ. ఓకే, అదే చెప్తున్నాను. మా ఫ్రెండ్ది యాక్చువల్లీ కోకోనట్ బిజినెస్ ఉందండి. అయితే ఇతను టెంపుల్స్కి వెళ్ళాడు, అక్కడ ఇతను ఏదో మీటింగ్ పెడుతున్నాడు. ఇప్పుడు రాధామనోహర్ గారు, ఓకే, యాక్చువల్గా పేరు కూడా తెలియదు అప్పట్లో, చాలా మంది ఉండే. ఇతను ఏదో కోకోనట్ బిజినెస్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం, ఈ ఇమేజ్ ఇలాగే ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది, ఎవరో తిరిగినప్పుడు ఆయన దగ్గరికి నాకు తెలియదు, ఓకే నాకు తెలియదు. ఇతను సరే కూడా వెళ్ళాను, కూడా వెళ్తే ఇతని కోకోనట్ బిజినెస్ ఉంది, ఇతని